కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓం ప్రకాష్ హత్యపై తల్లి కూతుళ్లు వాంగ్మూలం ఇచ్చారు. వారం రోజుల నుంచి తనను చంపేస్తానని ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారని భార్య పల్లవి తెలిపారు. నిన్న ఉదయం నుంచి ఇంట్లో గొడవలు జరిగాయని వాంగ్మూలము ఇచ్చారు. తనను తన బిడ్డను చంపడానికి ఓం ప్రకాష్ ప్రయత్నించారని భార్య పల్లవి చెప్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్య చేశామని కూతురు కృతి స్పష్టం చేశారు. తన తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి కారం చల్లి వంట నూనె పోసామని వాంగ్మూలంలో వెల్లడించారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓం ప్రకాష్ హత్యపై తల్లి కూతురు వాంగ్మూలం ఇచ్చారు. అసలు వారు ఏం మాట్లాడారో దానిపై పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా అందిస్తారు. కళా, తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ హత్యకు సంబంధించి వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఎలా చంపామో, ఎందుకు చంపామో కారణాలు వెల్లడించారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? చందు, దాదాపు కర్ణాటకలో మాజీ డీజీపీకి సంబంధించినది ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఓం ప్రకాష్ మరణించాడు, హత్య చేయబడ్డాడు అన్నటువంటి వార్త మాత్రం ఒకసారి సంచలనం. ఎందుకంటే ఒక ఉన్నతాధికారిని చంపడం ఎవరు అన్నటువంటిది ఆలోచిస్తే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారన్నది కొద్దిసేపటి క్రితమే వారి కుటుంబ సభ్యులు భార్య పల్లవి అన్నది మొత్తం కూడా అన్ని విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. దాదాపు ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది కర్ణాటకలో. ముఖ్యంగా ఏదైతే 68 సంవత్సరాలు ఓం ప్రకాష్, దాదాపు ఇతడు 1981 క్యాడర్ కి సంబంధించినటువంటి అధికారి. అయితే ముఖ్యంగా తనకు తన కుటుంబానికి కొన్ని సంవత్సరాలుగా కూడా చిన్న ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి విషయంపై కూడా భార్యాభర్తల మధ్య కుటుంబం కూతురి మధ్య కూడా చిన్న మనస్పర్ధలు ఉన్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరొక వైపు కొన్ని రోజుల క్రితము, దాదాపు నెల రోజుల క్రితము కొన్ని ఆస్తులు, అంటే బెంగళూరులో కొన్ని రిసార్ట్కు సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు తన సోదరికి రాసి ఇవ్వడంతో, రిజిస్ట్రేషన్ చేయడంతో మొత్తం మీద తన భార్య పల్లవి భర్తతో చాలా వారం రోజుల క్రితం నుంచి కూడా చాలా గొడవలు జరుగుతున్నటువంటిది ఒకవైపు ఉన్నది. అది మరింత తీవ్రమైందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటిది భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు ఒకవైపు, మరొక కోణం నుంచి ఏదైతే హత్య జరిగినటువంటిది 4:30 సమయంలో హత్య జరిగింది. ఈ విషయం తన కార్తీక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించడంతో వెంటనే పోలీసులు రావడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత హత్య ఎలా జరిగింది అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఎవరో అనుకున్నారు, కానీ తర్వాత కుటుంబ సభ్యులే అన్నది మాత్రం ఒకవైపు రావడము, తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కార్తీక్ చెప్పేటటువంటి కోవ మాత్రం, అంటే తను చెప్పేది మాత్రము కొన్ని అంశాలు, ఇక్కడ తన తల్లి ఈ హత్య జరిపింది అన్నటువంటిది ఏదైతే ఆమె వాంగ్మూలం ఇచ్చింది, కానీ తన తల్లి తన 12 సంవత్సరాల నుంచి కూడా స్కైజోప్రేనియా అనే వ్యాధితో బాధపడుతుంది, ఆమె అందుకే ఈ హత్య చేసింది అన్నటువంటిది కొడుకు ఒకవైపు చెప్పారు. తన కూతురు కూడా తన తల్లికి సపోర్ట్ చేయడంతో ఈ హత్య జరగబడింది అన్నటువంటిది కార్తీక్ చెప్పడం జరిగింది. దాదాపు ఏదైతే 12 సంవత్సరాల నుంచి కూడా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, అందుకే ఈ హత్య చేసింది. బట్ ఈ వ్యాధి ఉండడం వల్ల తనకు ఏదైతే తన తండ్రి ఎప్పుడు కూడా చేతుల్లో గన్ పట్టుకొని ఎప్పుడు తిప్పుతూ ఉండేవాడు, ఆమె దాన్ని చూసి భయపడి తనను చంపుతాడు అన్నటువంటిది, దానితోటి ఎప్పుడు అదే ఫోబియాతోటి ఆమె ఉండేది. దానివల్లనే ఆమె హత్య, అంటే తనను చంపేస్తాడన్న దాంతో హత్య చేసిండ్రు అన్నటువంటిది కొడుకు ఒకవైపు చెప్తున్నాడు. ఇక్కడ ఆమె ఎవరైతే పల్లవి హత్య జరిగిన తర్వాత 4:30 సమయంలో హత్య జరిగిన తర్వాత తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసి తన రాక్షసుని నేను చంపేశాను అంటూ ఒక వీడియో కాల్ చేసి, అంటే అవతల ఉన్నటువంటి ఫ్రెండ్ కూడా ఒక అంటే మాజీ డీజీపీకి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ భార్య అనమాట, ఆమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని తన వాట్సాప్ మెసేజ్ కాల్స్ని బట్టి, డాటాని బట్టి, సమాచారాన్ని బట్టి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే చనిపోయిన తర్వాత ఆ రాక్షసుని నేను చంపేశాను అంటూ వీడియో కాల్ చేసి చెప్పింది. అంటే ఆమె ఎంత
కోపంతోటి ఏ విధంగా చంపిందన్నటువంటిది కూడా ఆ వీడియో కాల్లో చెప్పింది. తన ఈ హత్య జరగడానికి తను పడుకున్నటువంటి సమయం ఏదైతే బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్ లో పడుకున్నటువంటి సమయంలో తన కూతురు సహాయంతో అక్కడికి వెళ్ళడం, తనని కట్టేసి తర్వాత తన కళ్ళల్లో కారం చల్లి, తను ఎందుకనంటే చాలా బలమైనటువంటి దృఢమైనటువంటి వ్యక్తి, ఒకవైపు తను లేచాడంటే మమ్మల్ని చంపేశాడన్నటువంటి భయంతో ముందుగా ఆయన పడుకున్నటువంటి సమయంలో అతన్ని కట్టేసిన తర్వాత కళ్ళల్లో కారం వేసిన తర్వాతనే చాలా కిరాతకంగా అతన్ని మెడపై దాదాపు 10 సార్లకు పైగా కూడా పొడిచి చంపాను అన్నటువంటిది వీడియో కాల్లో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది తన ఫ్రెండ్కి. దాన్ని బట్టే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద కర్ణాటకలో జరిగినటువంటి హత్య మాత్రం ఎవరో బయటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పడం. అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా దాదాపు ఒక 10 రోజుల క్రితం కూడా తన ఏదైతే తనకు సంబంధించినటువంటి ఏదైతే సమాచారాన్ని పోలీసులకు, అంటే తన భర్త చంపుతాడు అన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో, తన చంపుతాడు అన్నటువంటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా తన కంప్లైంట్ని తీసుకోలేదు. అంటే తను ఎందుకంటే ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె తీవ్ర మనస్తాపానికి కూడా గురైంది ఒకవైపు. తర్వాత ఇక్కడ మనకు